శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. స్పై టీవీ ప్రేక్షకులకి నమస్కారం. గురుగ్రహం యొక్క మార్పులో భాగంగా జూన్ 2వ తారీఖు నుండి ద్వాదశ రాశుల వారికి కూడా అనుకూల పరిస్థితులు ఉన్నాయి, మిశ్రమ ఫలితాలు కూడా గోచరిస్తూ ఉన్నాయి. ముఖ్యంగా ఇందులో ఈ యొక్క గురు గమనంలో భాగంగా గోచార రీత్యా ఎటువంటి మార్పులు నెలకొంటాయి, ఎలాంటి సిచ్యువేషన్స్ మనం ఫేస్ చేస్తాము అనేటువంటి విషయాల్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం. మీనరాశి వారికి సంబంధించి ఈ యొక్క గురు గమనంలో భాగంగా ఎలా ఉండబోతుంది అనేటువంటి విషయాన్ని తెలుసుకుందాం. సాధారణంగా మీనరాశి వారు ఏలినాటి శని ప్రభావం వలన వీరి రాశిలోనే శని సంచారం అనేటువంటిది ఉంది. 12వ స్థానంలో రాహుగ్రహ సంచారం ఉంది. ద్వితీయంలో కుజుడు ఉన్నాడు, తృతీయంలో బుధుడు శుక్రుడు ఉన్నాడు, చతుర్థంలో సూర్యుడు ఉన్నాడు, పంచమంలో వచ్చేసి గురువు ఉన్నాడు, 6వ స్థానంలో వచ్చేసి ఈ యొక్క కేతు ఉన్నాడు. ఇక్కడ పరిస్థితి ఏంటంటే కరెక్ట్ గా రాహుకి కేతువుకు మధ్యలోనే అన్ని గ్రహాలు ఉన్నాయి. ఒక చంద్రగ్రహం మాత్రమే మారుతూ ఉంటుంది, అంత పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం లేదు. అయితే ఈ గ్రహ సంచారాల్లో భాగంగా చూసుకుంటే వీరికి చాలా మిశ్రమ ఫలితాలు ఉంటాయి. అయితే ఒక మంచి ఏమిటంటే గురుగమనం మనకు నీచంలో ఉందా ఉచ్చంలో ఉందా అనేది పరిగణలోకి తీసుకోవాలి. ఉదాహరణకు గురుగ్రహం అనేటువంటిది సాధారణంగా ఇప్పుడు కర్కాటకంలో స్వక్షేత్రం అన్నమాట. వాటికి ఆ యొక్క రాశి కూడా ఆయనది పునర్వసు నక్షత్రం కాబట్టి కర్కాటక రాశి బృహస్పతి కాబట్టి ఉచ్చస్థితి పొంది ఉన్నాడు. ఇక్కడ విద్యార్థులకు ఏంటంటే 3వ ఇంట ఉన్నటువంటి బుధుడు గురువు వల్ల మంచి అవగాహన రావడం. అసలు అంటే ఇది ఎంత బాగా చెప్తున్నానంటే ఇది అద్భుతమైనటువంటి కాలం అని చెప్పొచ్చు. ఎందుకంటే వీరు ఏం తీసుకోవాలి, ఏ కోర్స్ తీసుకోవాలి, ఏం చదవాలి, నాకేది కరెక్ట్ అనేటువంటి ఆలోచనలకు వస్తారు. చిన్న వయసు నుండి పెద్ద వయసు వరకు. అంటే పరీక్షల సమయంలో కూడా ఏంటంటే వారికి తెలిసిపోతుంది, ఈ నాకు ఎన్ని మార్క్స్ వస్తాయో కూడా చెప్పేస్తారు పిల్లలు. కొంతమంది కాలేజీల్లో సీట్లు ఆశించేటువంటి వాళ్ళు కూడా ఏంటంటే చాలా అద్భుతమైనటువంటి కాలం. నేను ఖచ్చితంగా చెప్తున్నా, నేను ఈ కోర్స్ తీసుకుంటే నేను పలానా సంవత్సరం నాకు ఉద్యోగం వస్తుంది కూడా చెప్తారు వీళ్ళు, అంత అవగాహన వస్తుంది. అలాగే గృహిణులకు సంబంధించినటువంటి విషయానికి వస్తే గనక గ్రహ సంచారాల్లో భాగంగా వీరికి శుభకార్యాలు, మంచి వాతావరణము, అలాగే ఏలిననాటి శని ప్రభావం ఉంటున్నప్పటికీ అది ఏమైనా సరే శారీరకమైనటువంటి ఎఫెక్ట్ ఇవ్వడము, గృహంలో అంటే ఇంట్లో ఏమైనా ఇబ్బందులు పడడం తప్ప వీరు బయటికి చూపించరు, ఆందోళన పడరు, ఉన్నటువంటి చెడలవాట్లన్నీ కూడా తీసేసుకుంటారు, అందరితో బాగా కలిసి ఉంటారు. అసలు నువ్వు ఫంక్షన్కి రావనుకున్నాం, నువ్వు ఫంక్షన్కి వచ్చావని ఆశ్చర్యపోతూ ఉంటారు జనాలందరూ కూడా. ఉద్యోగస్తులకు సంబంధించి కూడా ఏంటంటే అసలు మీరు టాస్క్ పూర్తి చేయలేరు అనుకునేటువంటి వాళ్ళు టాస్క్ పూర్తి చేస్తారు, ఆఫీస్కి రారనుకున్న వాళ్ళు ఆఫీస్కి వస్తారు, అందరితో మింగిల్ అవ్వరు అనుకున్న వాళ్ళు అవుతారు. ఓ పక్క వీరి యొక్క శారీరకమైనటువంటి బాధపడుతూనే ఉంటారు. అయితే వీరి యొక్క కెరీర్లో ఉన్నటువంటి అంటే ఒకటండి, ఏలిననాటి శని ప్రభావం ఉంటే అందరికీ ఉంటుందని కాదు. ముఖ్యంగా ఏంటంటే ఈసారి ఏలిననాటి శని ప్రభావం వలన ఏంటంటే వృద్ధులు 60 సంవత్సరాలు దాటినటువంటి వాళ్ళకి ఎక్కువ ప్రభావం ఉంటుంది తప్ప ఆ లోపున్న వాళ్ళందరికీ కూడా ఏ ఇబ్బంది లేదు, కష్టపడతారు, దాని దగ్గర ప్రతిఫలం కూడా అనుభవిస్తారు. అలాగే ఈ యొక్క వ్యాపారం చేసేటువంటి వాళ్ళకి సంబంధించినటువంటి విషయానికి వస్తే కనుక కుజగ్రహ సంచారం వలన బుధుడు శుక్రుడితో కలిసి సంచారం చేస్తున్న కారణం చేత, కుజుడు స్వక్షేత్రంలో ఉన్న కారణం చేత మంచి ఉత్తమమైనటువంటి వ్యాపార విస్తీర్ణత కూడా జరుగుతుంది. వీరు చేపట్టిన పనులన్నీ కూడా సఫలీకృతం అవుతాయి. అలాగే రాహుగ్రహ సంచారం వల్ల ఏంటంటే ఈ యొక్క రాజకీయ నాయకులకి 12వ స్థానంలో రాహు ఉంటే మంచాళ్ళంతా చెడ్డోళ్ళకి, చెడ్డవాళ్ళంతా మంచి వాళ్ళకి కనిపిస్తారు. అసలు ఎవరు మంచి ఎవరు చెడు అనేటువంటి వాళ్ళు తెలుసుకుంటారు. ఇది కూడా ఏంటంటే విద్యార్థులకు ఎలా అయితే కనువిప్పు జరిగిందో వీరికి కూడా నెక్స్ట్ వచ్చేటువంటి ఎలక్షన్ లో నేను వీడిని నమ్మొచ్చు, వీడిని నమ్మకూడదు, వీడు చాలా మంచివాడిగా నటిస్తూ ఉన్నాడు అనేటువంటి ఒక అవగాహనకు వస్తారు. అంటే ఇవి ఏవి కూడా ఏంటంటే మీరు డబ్బులు ఖర్చు పెట్టినా తెలుసుకోలేనటువంటి గొప్ప గొప్ప విషయాలన్నీ కూడా ఈసారి మీరు తెలుసుకుంటారు, దాంట్లో ఎటువంటి సందేహం లేదు. కానీ ప్రత్యర్థులతో మాట్లాడేటప్పుడు అంటే ఎవ్వరు ఎక్స్పెక్ట్ చేయనటువంటి అద్భుతమైనటువంటి మాటలు కూడా మీరు మాట్లాడతారు. విజయం అనేటువంటిది ఈ సమయంలో కష్టపడితే ఫ్యూచర్లో విజయం లభిస్తుంది. వివాహం కోసం ఎదురు చూసేటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కూడా ఇప్పటి వరకు మీకు ఎవరి మాట వినాలి, ఎవరి మాట వినొద్దు. సంబంధాలు తెస్తూ ఉంటారు కొంతమంది. సంబంధాలు తెచ్చేటువంటి వాళ్ళు ఫలానా వాళ్ళు సంబంధం తెస్తే బాగుంటుందా, ఫలానా వాళ్ళు ఇవి ఏవి కూడా ఆలోచనలు ఉంటాయి కదా, అప్పుడు అర్థమవుతుంది ఈ వ్యక్తి ఏదో లబ్ధి పొందాలని నాకు సంబంధాలు తెస్తూ ఉన్నారు అనేటువంటి ఆలోచనలతో ఉంటారు. అలాగే పెద్దల యొక్క సలహాలు తీసుకోవాలి. నేను అనవసరంగా వీళ్ళని గుడ్డిగా నమ్మొద్దు. మా తాతయ్య ఆ రోజే చెప్పాడు, మా నాన్నమ్మ ఆ రోజే చెప్పింది, నేను అనవసరంగా వీళ్ళని నమ్మాను
అనేటువంటి స్థితికి వస్తారు. రైతులు కూడా ఏంటంటే ఏ పంటకి అంటే ఏ వాతావరణానికి ఎలాంటి పంట వేయాలి, మనము ఎలాంటి గింజలు తీసుకురావాలి, ఏ ఎరువు వాడితే మంచిది, సేంద్రియమైనటువంటి ఎరువులు ఇప్పుడు వాడితే మనకి ఇప్పుడు ఇమీడియట్ గా రిజల్ట్ రాకపోవచ్చు, కానీ మునుముందు మంచి రిజల్ట్స్ వస్తాయి. కాబట్టి ఓపిక పట్టాలి. ఆదాయాన్ని కూడా మనం పరిగణలోకి తీసుకొని ఇప్పుడు ఉన్నటువంటి ఆధునికమైనటువంటి ఎరువులు వాడాలి, శారీరక శ్రమ నాకు ఎంత అవసరం, ఇవన్నీ కూడా వీళ్ళకి ముందే తెలిసిపోతాయి. తెలిసే వీళ్ళు అన్ని పనులు కూడా చేస్తారు. వీళ్ళకి లాభం కూడా ఎంత వస్తుందో తప్పదు. వీళ్ళు ఏంటంటే ఒక యుద్ధ వాతావరణంలో ఉన్నారనమాట, అంతే. వృద్ధులకు సంబంధించిన విషయానికి వస్తే ఏంటంటే ఏలినాటి శని తీవ్రత అనేటువంటిది ఉన్న కారణం చేత 12వ స్థానంలో ఈ యొక్క ద్వాదశ స్థానంలో ఉన్నటువంటి రాహుగ్రహ సంచారం వల్ల వీళ్ళకు కీళ్ళ వాపులు ఎక్కువ ఉంటాయి, నిద్రలేమితనం ఎక్కువ ఉంటుంది, బాగా విపరీతమైనటువంటి సమయపాలన లేకపోవడము, విశ్రాంతి అయితే ఎక్కువ ఉంటుంది, లేకుండా అసలు లేకుండా ఉంటుంది. కాబట్టి ఆధ్యాత్మిక చింతనకు అలవాటు చేసుకోండి. దానివల్ల విపరీతమైనటువంటి బాధ నుండి బయటపడతారు. విడాకుల కోసం ఎదురు చూసేటువంటి వాళ్ళు కానివ్వండి, కోర్టు కేసుల్లో ఇరుక్కున్నటువంటి వాళ్ళు కానివ్వండి, వీరికి సంబంధించి కూడా ఈ యొక్క 12వ స్థానంలో ఉన్నటువంటి రాహు కోర్టు కేసులు, విడాకులు, వ్యవహారాలు అన్నిటినీ కూడా ఏంటంటే ఓపికగా వ్యూహంతో ముందుకెళ్తే మంచిది తప్ప, నేను గీసుకున్నటువంటి గీత మీదే నడుస్తా, నీ పట్టిన కుందేలకు మూడే కాలు అనేటువంటి భావజాలంలో ఉంటే కనుక ఇబ్బంది పడతారు. అలాగే శుభదృష్టి గురుగ్రహం అనేటువంటిది శుభదృష్టి వీక్షణ అనేటువంటి వీరి అందున్న కారణం చేత వీరికి ఎక్స్పెక్ట్ చేయకుండా ఒక మనిషి వచ్చి సహాయం చేయడం, కోర్టు విషయాల్లో ఉన్నటువంటి వాళ్ళు ఒక మనిషి వచ్చి సహాయం చేయడం, ఆ పని సక్సెస్ఫుల్ గా పూర్తవ్వడం, అస్సలు ఎక్స్పెక్ట్ చేయనటువంటి వాతావరణాలు చూడడం. కాబట్టి ఈ మీనరాశి వారికి కూడా విశేషంగా ఎన్నో రకాలైనటువంటి ప్రతికూల పరిస్థితులు ఉన్నాయి. వాటన్నిటి నుండి ఎలా బయటపడాలి, ఎలాంటి రెమెడీస్ తీసుకోవాలనేటువంటి విషయాల్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఇక వీరు ఏ మంత్రం చదవాలి అనేటువంటి విషయానికి వస్తే గనక ఓం శ్రీమాత్రే నమః ఈ మంత్రాన్ని గృహిణులందరూ కూడా నిత్యము కనీసం 40 సార్లు చదవాలి ప్రతిరోజు. ఏ పరిస్థితులలో ఉన్నా, మీరు ఇన్ కేస్ మీరు మెన్సెస్ ప్రాబ్లం ఉండి డేట్లో ఉన్నా సరే మనసు లోపల ఈ యొక్క మంత్రాన్ని చదువుకోవచ్చు. చాలా మందికి ప్రసాదం తినాలి అనేటువంటి అనుమానం కూడా ఉంటుంది. అసలు మనం దేవుడికి నైవేద్యం పెట్టండి ఏది తినొద్దు, మనం తినేది ప్రతిదీ ప్రసాదమే. రైతన్న కట్ చేసి కోతలు కోసి ప్రసాదం పెట్టిన తర్వాత చేస్తాడు కాబట్టి ప్రతిదీ భగవత్ ప్రసాదమే, దాంట్లో సందేహం లేదు. అయితే ఎవరైతే విద్యార్థులు ఉంటారో వాళ్ళు నిత్యము కూడా ఓం గం గణపతయే నమః అన్నటువంటి మంత్రాన్ని చదువుతూ ధ్యానం చేసుకోవడం మంచిది. ఒక చీకటి రూమ్లో ఆవు నెయ్యితోని దీపం వెలిగించి ఆ దీపాన్ని అలాగే కనురెప్ప ఆర్పకుండా ఒక పావు గంట సేపు చూడడం వల్ల కంటికి ఉన్నటువంటి దృష్టి దోషం పోతుంది, దృష్టి పెరుగుతుంది, చదివింది బాగా గుర్తుంటుంది. విద్యార్థులందరూ కూడా చేయాలి. వీలైతే గరక పోచలు 108 గరక పోచల్ని గం గణపతయే నమః అన్న మంత్రాన్ని చదువుకుంటూ 108 పోచల్ని కలెక్ట్ చేసి ఒక చిన్న రౌండ్ షేప్ లో చేసి దారంతో కట్టి గణపతి పాదాల దగ్గర పెట్టి గుంజిలు తీయడం వల్ల విశేషంగా పిల్లలకున్న దోషం పోతుంది. ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారు దక్షిణామూర్తి యొక్క స్తోత్రం నిత్యం పొద్దున సాయంత్రం చదవండి, లేదా పొద్దునప్పుడు దక్షిణామూర్తి స్తోత్రాన్ని చదవండి. తర్వాతకి సాయంత్ర సమయంలో ఓం నమ శివాయ అన్నటువంటి మంత్రాన్ని నిత్యం 108 సార్లు చదవండి. మీ ఆఫీస్లో మీరు కాళ్ళు చేతులు కడుక్కొని కింద కూర్చొని అయినా సరే చదవండి. ఎందుకంటే ఎంత స్ట్రెస్ ఉన్నా ఆ స్ట్రెస్ ని తీసేసేటువంటి ఒకే ఒక్క మంత్రం పంచాక్షరి మంత్రం ఓం నమ శివాయ. ఆ మంత్రాల్లో మనము నోటి నుంచి ఉచ్చరించేది లోపల ఉదరం నుంచి వచ్చేటువంటి శబ్దాల యొక్క కలయిక అనేటువంటిది ఉంటుంది కాబట్టి మనస్సుకు ప్రశాంతతనిస్తుంది. అలాగే రాజకీయ నాయకులు ఎవరైతే ఉంటారో వాళ్ళు శ్యామలాదేవి యొక్క దండకం ఉంటుంది. వీలైతే శ్యామలాదేవి యొక్క ఆలయం ఎక్కడన్నా ఉంటే రాజశ్యామల అమ్మవారి యొక్క ఆలయాన్ని దర్శించండి వారానికి ఒక్కసారి అయినా సరే. అలాగే రైతులు, ఈ చేతి వృత్తులు చేసుకునేటువంటి వాళ్ళు, అలాగే సినిమా రంగంలో ఉండేటువంటి వాళ్ళు, వీళ్ళంతా కూడా ఏంటంటే మీ ఇంటి దగ్గరలో ఏ దేవాలయం ఉంటే ఆ దేవాలయానికి వెళ్ళండి. చాలా మంది మాకు ఫోన్ చేసి అయ్యా మేము రోజు గుడికి వెళ్తాం, మాకైనా సరే ఎటువంటి ప్రభావం లేదు. గుడికి వెళ్ళి ఏం చేస్తున్నారు? మన వంతు మనం ఏమి డెడికేట్ చేస్తున్నాం? ప్రదక్షిణాలు చేయాలి. రోజు ఆ దేవాలయ యొక్క నియమం బట్టి 21, 11, 14 ప్రదక్షిణాలు చేయాలి. ప్రదక్షిణాలు చేస్తూ ఫోన్ మాట్లాడతారు, ఫోన్ మాట్లాడొద్దు. వీలైతే ప్రత్యేకమైనటువంటి రోజులు అంటే
మంగళవారం నాడు ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళాం, సోమవారం నాడు శివాలయానికి వెళ్ళాం. అప్పుడు ఏదైనా సరే ప్రత్యేకమైనటువంటి తిథో ప్రత్యేకమైనటువంటిది ఏదైనా ఉంటే దీపారాధన చేయండి. కొత్త మట్టి ప్రమిద వేయండి, కొంచెం నెయ్యి వేయండి, ఒక ఒత్తి వేయండి, వెలిగించండి. అక్కడ గుళ్ళో ఎక్కడైతే దీపాలు వెలిగించాలో అక్కడ, దేవాలయంలో ఎవరిని ఇబ్బంది పెట్టొద్దు, ఎక్కడ పడితే అక్కడ దీపాలు పెట్టి రావి చెట్టు వేప చెట్టు కింద దీపాలు వెలిగించండి, ప్రదక్షిణాలు చేయండి. నిత్యము కూడా మనం దేవాలయ దర్శనం చేసుకోవడం మంచిది. ఇంటి దగ్గరలో ఏ దేవాలయం ఉంటే ఆ దేవాలయం దర్శించుకోండి. అలా అని చెప్పి చర్చలకు వెళ్ళకండి. దగ్గరలో ఉన్న దేవాలయం అంటే హైందవ ధర్మంలో ఉన్న దేవాలయాలు మాత్రమే పరిగణలోకి తీసుకోండి. అలాగే వీలైతే ఇంకా మనం ఏదైనా చేయాలి అని అంటే నిత్యము కూడా 21 ప్రదక్షిణాలు నవగ్రహాలకి సవ్య దిశలో, 6 ప్రదక్షిణాలు అపసవ్య దిశలో చేయండి. ఎందుకంటే 9 గ్రహాలకి ఇంటూ 3 ప్రదక్షిణాలు మనం లెక్కలోకి వేసుకుంటే 21 ప్రదక్షిణాలు అంటే నవగ్రహాలలో రాహుకేతులు అపసవ్య దిశలో తిరుగుతారు కాబట్టి వాళ్ళ మంత్రంలో కూడా ఉంటుంది. ధూమ్రవర్ణం ధూమ్రగంధం ధూమ్రపుష్పం ధూమ్రమాల్యాంబరధరం ఛత్ర సమారూఢం మేరు అప్రదక్షిణీ కుర్వాణం అని అంటారు. కాబట్టి అప్రదక్షిణంగా రాహుకేతువులకు ప్రదక్షిణ చేయాలి. అలాగే వీలైనంత వరకు కూడా ఆంజనేయ స్వామి యొక్క సింధూరం అనేటువంటిది, అంటే మంగళవారం నాడు ఉన్న 4 మంగళవారాలు ఏదో ఒక మంగళవారం ఆంజనేయ స్వామికి అభిషేకం, ఆకుపూజ, సింధూర ధారణ చేయించి, ఇవాళ రేపు మార్కెట్లో మనకి పునుగు పిల్లి తైలం అని దొరుకుతుంది. ఈ సింధూరం పొడిగా లేదా ముద్దగా ఉన్నటువంటి దాన్ని పునుగు పిల్లి తైలంలో కలిపి గనక మనం ధారణ చేసి దానిపైన కుంకుమ పెట్టుకోవడం వల్ల విశేషమైనటువంటి ప్రశాంతత, ఆకర్షణ, శక్తి పెరుగుతుంది. వశులైపోతారు జనులు. ఎవరైనా సరే మనం మాట్లాడుతున్నటువంటి వారికి కూడా వశులైపోతారు. ఆ యొక్క వాక్కుని, ఆ యొక్క శక్తిని భగవంతుడు మనకిస్తాడు. కాబట్టి ఇవన్నీ కూడా పాటించడం అనేటువంటిది విశేషమైనటువంటి మంచి లక్షణాలు ఇస్తుంది. విష్ణు సహస్రనామ పారాయణం కానీ, లలితా సహస్రనామ పారాయణం కూడా ఏంటంటే విశేషమైనటువంటి శక్తిని ఇస్తుంది. వివాహం కానటువంటి అమ్మాయిలు అబ్బాయిలు ఎవరన్నా ఉంటే గనక వారికి కన్యా వర పాశుపత హోమాలు ప్రతి నెల కూడా నిర్వహించడం జరుగుతుంది. ఆసక్తి కల వారి కింద ఉన్న నెంబర్కి కూడా కాల్ చేయొచ్చు. ఇక వివాహం అవ్వట్లేదు అనుకునేటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే వారు కింద ఉన్న నెంబర్కి కాంటాక్ట్ చేయొచ్చు, నాతో మాట్లాడవచ్చు. డైరెక్ట్గా నేనే కాల్స్ మీతో మాట్లాడడం కూడా జరుగుతుంది. అలాగే ఎవరైనా సరే సంతానం లేనటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో సంతాన పాశుపతం అనేటువంటిది కూడా ఉంటుంది. ఎక్కువ సంవత్సరాలు అయిందనేటువంటి వాళ్ళు వారికి సంతాన పాశుపతం అనేటువంటిది కూడా చేయడం జరుగుతుంది. ఆరోగ్యం బాగాలేనటువంటి వారి కోసం మృత్యుంజయ పాశుపతం లేదా సర్వాంగ పాశుపతం అని ఉంటుంది. ఈ పాశుపత హోమాలు విశేషంగా చేయడం జరుగుతుంది. ఇందులో పాల్గొనాలనుకుంటే కింద ఉన్న నెంబర్కు కాల్ చేయొచ్చు. ఈ నెల మనకు శని త్రయోదశి కూడా ఉంది. శని దోషం ఉన్నటువంటి వాళ్ళు, ఉదాహరణకు సింహరాశి వాళ్ళు కానివ్వండి, ధనుసు రాశి వాళ్ళు కానివ్వండి, మకర కుంభ రాశి వాళ్ళు కానివ్వండి, అలాగే మేషరాశి వాళ్ళు కానివ్వండి, మీనరాశి వాళ్ళు కానివ్వండి, శని ప్రభావం వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి 13వ తారీఖు వచ్చేటువంటి శని త్రయోదశి రోజున విశేషంగా తిలాహోమం, తైలాభిషేకం మీరు వచ్చి ఆ హోమంలో అలా మీ దర్శించవచ్చు. నువ్వుల నూనె మీ చేతితోనే పోయించడం జరుగుతుంది. హోమంలో మాత్రం మీరు అలా కూర్చుంటే మేమే హోమం చేయడం జరుగుతుంది. తర్వాతకి కృష్ణ తిలకం అనేటువంటిది ఉంటుంది, అది మీకు ధారణ చేయడం కూడా జరుగుతుంది. వీలైతే ఈ పూజకు కూడా కేవలం 504 రూపాయలు మాత్రమే ఛార్జ్ చేయడం కూడా జరుగుతుంది. ఆసక్తి కలవారు కింద ఉన్న నెంబర్కు కాంటాక్ట్ చేసి మీరు ఈ పూజలో కూడా పాల్గొనవచ్చు. అలాగే ఈ యొక్క ప్రతి నెల ఆరుద్ర నక్షత్రం రోజు కూడా మనము విశేషంగా రుద్రాభిషేకం, రుద్రహోమం, ఇది ఎవరి హోమగుండం వారికి, ఎవరి అర్చకులు వారికే ఉంటారు. డీటెయిల్డ్గా మీరు ఆ హోమంలో పాల్గొనవచ్చు, కూర్చోవచ్చు, మీరు హవిస్సులు వేయచ్చు, ప్రసాద నివేదన కూడా స్వామివారికి చేయొచ్చు, అభిషేకం కూడా మీ చేతితో మేమే చేయిస్తాము. జాతకంలో విపరీతమైన దోషములు ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా సరే ఈ యొక్క రుద్రాభిషేకం, రుద్రహోమంలో కూడా పాల్గొనవచ్చు. ప్రతి ఆరుద్ర నక్షత్రానికి కూడా జరుగుతుంది. ఎవరి సామాగ్రి వారికి సపరేట్గా మేమే అందిస్తాము, ఎవరి అర్చకుడు వారికి సపరేట్గా ఉంటారు. ఇలా ఈ కార్యక్రమాల్లో మీరు పాల్గొనవచ్చు. అలాగే జాతకం తెలుసుకోవాలనుకునేటువంటి వాళ్ళు కింద ఉన్న నెంబర్కి మీ పేరు, మీ డేట్ ఆఫ్ బర్త్, టైం, ప్లేస్ ఇస్తే డీటెయిల్డ్గా జాతకం 60-70 పేజీల్లో మీకు అందించడం జరుగుతుంది. తర్వాతకి జాతకానికి సంబంధించి రెమెడీస్ కూడా మీకు చెప్పడం జరుగుతుంది. జాతకానికి గాను 2511 రూపాయలు ఛార్జ్ చేయడం జరుగుతుంది. సర్వే జనా సుఖినో భవంతు.